మనం హాయ్ హలో చూడండి, నెత్తళ్ళలో పచ్చి నెత్తళ్ళు అనమాట. పసుపు వేసి సాల్ట్ వేసి శుభ్రంగా వాష్ చేసుకున్నాను. ఒక 5-6 సార్లు 10 సార్లన్నా చేసుకోవాలి, స్మెల్ వచ్చేస్తున్న తర్వాత. చూడండి, చింతకాయ పచ్చినెత్తళ్ళ కూర, చింతకాయ పచ్చినెత్తలు చూడండి, ఒక ఉల్లిపాయ, దీంట్లో పప్పు తీసేసుకోవాలి, దీని తొక్క తీసేసుకోవాలి, పచ్చిమిర్చి 2, కొత్తిమీర. ఇప్పుడు ఈ పచ్చిమిర్చి, చింతకాయలు, ఉల్లిపాయ శుభ్రంగా వేస్తున్నాం కదా, వెల్లుల్లిపాయలు, అల్లం ముక్క కొంచెం వేసి మిక్సీ చేసేసుకోవచ్చు. చూడండి, మనం పేస్ట్ ఇలా చేసుకున్నాం, మరుగా చేసుకోవాలి. ఇప్పుడు ఇవి దీంట్లో వేసుకో, డైరెక్ట్ వేసుకొని చక్కగా నీట్గా క్లీన్ చేసుకున్న నెత్తలు ఉన్నాయి కదా, అవి కూడా వేస్తాం. తర్వాత సాల్ట్ తగినంత, పసుపు, కారం మొత్తం ఎక్కువే పడుతుంది. కారం చాలా స్పైసీగా బాగుంటుందండి, మంచిగా. దీంట్లో కొత్తిమీర వేస్తాం కదా, తర్వాత ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ చూడండి, నేను నువ్వుల నూనె వేస్తున్నాను. ఆయిల్ శుభ్రంగా గుడిదంతా కలుపుకొని నీట్గా ఇలాగే మనం వాటర్ తగినంత తీసేసుకోవాలి. చూడండి, మనం ఇంత వేస్తుంటే చక్కగా నీట్గా మనం సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. టేస్ట్ చూడాలి, టేస్ట్ చూసిందా స్పెషాలిటీయే అది. చూడండి, పచ్చినెత్తల్లో చింతకాయ చాలా టేస్ట్గా ఉంటుంది. మళ్ళీ చేదు పరుగులు ఉంటాయండి, చేదు పరుగులు చింతకాయ కూడా సేమ్ డిట్టో ఇలాగే చేసుకుంటారు. ఇంకొంచెం వాటర్ పడుతుంది. ఇప్పుడు ఇది మనం సిమ్లో పెట్టేసుకోవచ్చండి. సిమ్లో పెట్టేసుకుని చక్కగా నీట్గా టేస్ట్ చూసుకుని కొంచెం టేస్ట్ సాల్ట్ పడుతుంది. ఓకే, పొయ్యి మీద పెట్టేద్దామండి. చూడండి, మనం పొయ్యి మీద పెట్టేసుకొని చూడండి, మూత పెట్టేసుకొని పొయ్యి రెడీ చేసుకుని మూత పెట్టేసుకోవచ్చు. ఉడకనిస్తే సిమ్లో పెట్టుకుని ఉడకనివ్వాలి. మూత పెట్టేద్దాం, చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి, ఉడుకుతుంది. వావ్, స్మెల్ వచ్చేస్తుంది. చాలా బాగుంటుంది, చాలా బాగుంటుందండి. నెత్తల్లో చింతకాయ కూర సూపర్ రెడీ అయింది, చాలా బాగుంటుంది. సూపర్, బాయ్.